హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో శివుని పూజించేటప్పుడు పూజలో ఈ 6 వస్తువులను పొరపాటున కూడా సమర్పించవద్దు. అశుభం జరుగుతుంది. దీని వలన మీరు శివుని అనుగ్రహం పొందలేకపోతారు. అయితే అవి ఏంటో మరి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసంలో శివారాధనకు అధికమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ఒక్కో రోజుకి ఒక్కొక్క రకమైన ప్రాముఖ్యత ఉంటుంది. శివుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అనేకమైన వస్తువులని సమర్పిస్తారు. పంచామృతాలతో అభిషేకం చేస్తారు. జలాభిషేకం, రుద్రాభిషేకం వంటివి నిర్వహిస్తారు. అయితే శివుని పూజించేటప్పుడు కొన్ని సమర్పించకూడనటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులు శివుని పూజలో దూరంగా ఉంచాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి మొక్కలలో తులసి మొక్క ఒకటి. ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసి మొక్కకి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇంతటి పవిత్రమైన తులసి ఆకులు విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి, కానీ శివునికి సమర్పించకూడదు. ఎందుకనగా హిందూ గ్రంథాల ప్రకారము తులసి రాక్షసి రాజు జలంధరకు ధర్మపత్ని. విశ్వాన్ని రక్షించడం కోసము శివుడు జలంధరను నాశనం చేశాడు. అందువలన శివుడికి తులసి ఆకులు మాత్రం అస్సలు సమర్పించకూడదు. అంతేకాకుండా తులసి మాలతో శివమంత్రాన్ని కూడా జపించకూడదు. పసుపుని ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పసుపు లేకుండా ఏ పూజా కార్యక్రమమైనా, ఎలాంటి శుభకార్యమైనా జరగదు. వైద్య లక్షణాలలో కూడా పసుపుకి మంచి ప్రాధాన్యత ఉంది. శ్రీ ఆరాధనలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ పసుపుని మాత్రం శివునికి అస్సలు సమర్పించరు. ఎందుకనగా శివుడు సన్యాసిగా ప్రాపంచిక సుఖాల నుంచి తనని తాను వేరు చేసుకున్నాడు. పసుపు అనేది సంతానోత్పత్తికి, వివాహంతో ముడిపడి ఉంటుంది కాబట్టి శివునికి పసుపును సమర్పించరు. పసుపుకి బదులుగా శివుడికి చందనం సమర్పించినట్లయితే శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కుంకుమని కూడా శివుడికి సమర్పించకూడదు. ఎందుకనగా పసుపు మాదిరిగానే కుంకుమ కూడా వైవాహిక జీవితానికి, సంతానోత్పత్తికి సంబంధించినది కాబట్టి దీనిని శ్రేయస్సుతో ముడిపడి ఉన్నటువంటి దేవతల ఆరాధనకు అధికంగా ఉపయోగిస్తారు. కుంకుమకి బదులుగా శివుడికి భస్మాన్ని సమర్పిస్తారు. పాడైపోయినటువంటి బిల్వపత్రాలను, అనగా విరిగిపోయిన లేదా చెడిపోయినటువంటి బిల్వపత్రాలను శివుడికి పొరపాటున కూడా సమర్పించకూడదు. శుభ్రంగా ఉన్నటువంటివి, అలాగే ఎటువంటి మరకలు లేకుండా ఉండి 3 ఆకుల బిల్వపత్రాన్ని మాత్రమే శివలింగానికి సమర్పించాలి. పాడైపోయినటువంటి బిల్వపత్రాలను గనుక సమర్పించినట్లయితే అపరాధం చేసినట్టే అవుతుంది. ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం సమయంలో శివునికి తేనె, పెరుగు, గంగాజలం, పంచామృతాలతో పాటుగా మరెన్నో సమర్పిస్తారు. కానీ శివలింగానికి నీరును సమర్పించే పాత్ర కంచు పాత్ర కాకూడదు.
కంచు పాత్రతో నీటిని శివుడికి అభిషేకించడం అశుభంగా భావిస్తారు. కంచు పాత్రకి బదులుగా వెండి, రాగి, మట్టి కుండలు అందుకు ఉపయోగించటం చాలా ఉత్తమము. అనేక మంది పూజా సమయంలో శంఖాన్ని ఊదడం ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. ఇది చుట్టుప్రక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అని నమ్ముతారు. అయితే శివునికి పూజ చేసేటప్పుడు మాత్రం శంఖాన్ని అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకనగా పూర్వం క్రిందట శివుడు శంఖచవుడు అనేటటువంటి రాక్షసుడిని ఓడించాడు అని చెప్తారు. శంఖం అదే రాక్షసుడి యొక్క రూపము అని నమ్ముతారు. కాబట్టి శంఖాన్ని ఊదటం, శంఖం ద్వారా నీటిని సమర్పించటం అంత మంచిది కాదు అని అంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.